నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాచారం చండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ మహిళా అభ్యర్థిగా 2వ వార్డు నుంచి మంచుకొండ కీర్తి సంజయ్ ప్రచారం జోరుగా సాగుతోంది చండూరు మున్సిపాలిటీలో కీర్తి సంజయ్లకు పెరుగుతున్న ఆదరణ ఇంటింటి ప్రచారంలో జన నీరాజనాలు మంచుకొండ కీర్తి సంజయ్లు ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో స్థిరపడకుండా ఉన్న ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సామాజిక మార్పు కోసం స్వచ్ఛంద సంస్థల ద్వారా తన మామ దివంగత కాంగ్రెస్ నేత మంచుకొండ వెంకన్న పేరిట నిరుపేదవారికి మరియు కష్టాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ నిత్యం ప్రజాసేవలో ఉంటున్న కీర్తి మరియు భర్త సంజయ్లు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో భాగంగా కీర్తి ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసి లక్షల్లో జీతాలను వదులుకొని అటు భర్త సంజయ్ కూడా విదేశాల్లో స్థిరపడకుండా ప్రజాసేవకై పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వారిని ముందుకు తీసుకొని రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు మా మామగారు చేసిన కార్యక్రమాలతో నేను కూడా అదే విధంగా ఈ వార్డు యొక్క అభివృద్ధిని కోరుకుంటూ ఈ అభ్యర్థిగా నిలబడుతున్నాను. క్రిస్టియస్సులు మంచుకొండ వెంకన్న గారి కుమారుణ్ణి. ఈ గ్రామంలో చండూరు గ్రామంలో మా నాన్నగారు మార్కెట్ కమిటీ చైర్మన్గా, సర్పంచ్గా, ఎంపీపీగా, డిసిసిబి చైర్మన్గా, సమితి ఉపాధ్యక్షుడిగా పలు పదవులు చేశారు. మా ఆశయం ఒక్కటే, మా నాన్నగారు క్రిస్టియస్సులు అయ్యారు కాబట్టి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనని చిరస్మరణీయంగా చండూరులో ఉంచడానికి, అదేవిధంగా చండూరు ప్రజలకు ఆయన ఆశీస్సులు ఆయన ఆశయాలు నెరవేర్చే విధంగా ఉండడానికి కోసము 2వ వార్డు నుంచి మా భార్యని కీర్తి మంచుకొండ సంజయ్ని 2వ వార్డుకి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్వహించాము. కాంగ్రెస్ కార్యకర్తల సహకారంతో 2వ వార్డు అభ్యర్థుల 2వ వార్డు ఓటర్ల సహాయంతో ఖచ్చితంగా ఈ వార్డులో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలైనా చేసి ఎవరికి ఏది అవసరం ఉన్నా మౌలిక వసతులే కానీ, విద్యా వసతులే కానీ, వ్యాపార వసతులే కానీ ఎట్లాంటి వసతులైనా కల్పించి ఒక గొప్ప మనిషి వారి కుటుంబానికి ఎంత విధేయుడిగా ఉన్నామో అదేవిధంగా ఇదే ప్రజలకి 2వ వార్డు సభ్యులకు కూడా అదే విధేయంగా ఉండి ఈ ఒక్క అవకాశం కల్పించండి. సదా మీ సేవలో ఉంటాము, ఏ సమస్యకైనా ఉంటాము. 24 అవర్స్ 24 గంటలు మీ అందుబాటులో ఉంటాము. రాజకీయాల్లోకి ఈ ఎలాంటి దృక్పథంతో వచ్చాము అంటే కేవలం ఒక సోషల్ సర్వీస్ ఓరియంటెడ్లోనే వచ్చాము. ఎట్లాంటి సమస్యనైనా ముందలుండి నడిపిస్తాము. ఒక్కసారి అవకాశం ఇచ్చించండి. ఇదే 2వ వార్డులో మా నాన్నగారు 2వ వార్డు గురించి చెప్తున్నాను నేను. ఇదే 2వ వార్డుకి చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చండూరుకి మార్కెట్ యార్డ్ కావాలని చెప్పేసి మా పెద్దనాన్నగారు మంచుకొండ లక్ష్మణయ్య గారి సహకారంతో 16 ఎకరాల భూమిని సహకరించి చండూరుకి మార్కెట్ యార్డ్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇదే 2వ వార్డు పరిధిలోని బస్ స్టాండ్ ఏర్పరిచి ఇవాళ ఈ యొక్క 2వ వార్డు అభివృద్ధికి ఆయన ఏదో కొన్ని సంవత్సరాల క్రితమే పునాదిరాయి వేశారు. అట్లనే అదే పునాదిరాయిని ముందుకు తీసుకెళ్తూ 2వ వార్డు అభివృద్ధిని చేయడమే మా ధ్యేయంగా ఉన్నాము. దయచేసి 2వ వార్డు సభ్యులందరికీ ఒకటే కోరుకుంటున్నాము, మేము మంచి చేయడానికే వచ్చాము. ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అంతే విధంగా అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ మున్సిపాలిటీ పరంగా కానీ ఏ పరంగా కానీ మేము ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాము. వాస్తవానికి చండూరుకి మున్సిపాలిటీ అవసరం లేదా అనేది తర్వాత పెడితే చండూరు మున్సిపాలిటీ ఏర్పడి 1 సంవత్సరం అయినా కానీ ఇప్పటి వరకు 10 కోట్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా మంజూరు చేయలే. ఆ 10 కోట్లలో నా 2వ వార్డుకి ఎంత వస్తాయో తీసుకొచ్చి ఆ డబ్బులను సద్వినియోగపరుస్తాను. ఇంకొకటి, ప్రభుత్వం మున్సిపాలిటీ ఏర్పరిచినప్పుడు ఒక మాట చెప్పారు, ముందు 3 సంవత్సరాల వరకు ఎట్లాంటి ట్యాక్సులు వేయకుండా, ఎట్లాంటి రుసుములు వేయకుండా ముందు 3 సంవత్సరాలు చెల్లుబాటు ఉంటుందని చెప్పారు. కానీ ఈ రుసుములు వసూలు చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకి ఫస్ట్ వనరులు సమకూర్చండి. వనరులు సమకూర్చినాక అభివృద్ధి చేసినాక ట్యాక్సులు వేయండి. అంతేగాని ఏం అభివృద్ధి చేయకుండా ప్రభుత్వం ఏ పైసలు ఇవ్వకుండా అప్పుడే ట్యాక్సులు వసూలు చేస్తూ ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఇంత ఫీజు పెట్టేసి ఇంత పెట్టకుండా దయచేసి ఒక 3 సంవత్సరాల అవకాశం కూర్చున్నాము. మున్సిపాలిటీ పరిధిలో ఖచ్చితంగా మోడల్ స్కూల్ కానీ, ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ ఉంటేనే
అది బాగుంటుంది. ఇంత మున్సిపాలిటీ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఉన్నతమైన విద్యా సంస్థల కోసం అవకాశం ఇవ్వండి. పేదవారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో పెద్ద పెద్ద చదువులు జల్పించాలంటే ఎంత ఇబ్బంది పాలవుతారో అంత ఇబ్బంది పాలవుతారు. దయచేసి ప్రభుత్వం ఒకటే ఒక అవకాశం మా చండూరు ప్రజలకి, మున్సిపాలిటీ ఏది మా చండూరుకి ఒక వేరే అడవులలో ఉన్నట్టు ఏ హైవేకి లింక్ లేకుండా ఉన్నాం. వచ్చిన మున్సిపాలిటీని తీసుకోవాలన్న ఉద్దేశంతో తీసుకుంటాం. అదేవిధంగా అభివృద్ధికి కూడా ప్రభుత్వం కానీ ఎట్లాంటి అవకాశాలు ఇచ్చినా కానీ మేము ముందుకు వెళ్తాము. మీరు చేయాల్సిన వసతులు ఒక కోర్టు, ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజెస్, ఇంటర్, డిగ్రీ కాలేజెస్ ని మాకు అందుబాటులోకి తీసుకురావాలి. ఒక మోడల్ స్కూల్. ఇవాళ రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసుకొని సంపాదించుకున్న పైసలతోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజుల రూపంగా పెట్టి వాళ్ళ కుమారులను కానీ కుమార్తెలను కానీ చదివించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మోడల్ స్కూల్ తీసుకొచ్చేందుకు వీర ప్రయత్నం కాదు, అటోరకు ఎట్లాంటి ప్రయత్నమైనా చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాము. ఒకటే ఒక కోరిక కోరుకుంటున్నాం. ఇన్ని ఆశయాలు ఉన్నాయి. ఒక మంచుకొండ వెంకన్న కుమారుని కుటుంబంగా ఒకటే ఒక కోరిక కోరుకుంటున్నాం. ఒక్క అవకాశం ఇవ్వండి. మేము డబ్బులు చంపడానికి రాజకీయాలకు రాలేదు, ఆశయాలు నెరవేర్చడానికి రాజకీయాలకు వచ్చినాము. ఒక్క అవకాశం ఇవ్వండి. మేము సౌమ్యులం, సామరస్యంగా ఉంటాం, ఎవరికైనా అందుబాటులో ఉంటాం. ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది పెద్దలు మాకు అందరికీ సహకరిస్తారు. వాళ్ళ మాట పోకుండా ఇవాళ వాళ్ళ మాటలు నిలబెట్టుకునేందుకు మీరు ఎవరికైతే ఓటేయమని చెప్తారో ఆ ఓటేసిన వాళ్ళకి అందరికీ కూడా మాట నిలబెట్టుకునే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క ఉండి ముందుకు పనిచేస్తాం. జై కాంగ్రెస్, జై గుర్తు ఓటేసి గెలిపేయండి.